మైసూర్ నుంచి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. మైసూర్ టు బెంగళూరు వెళ్ళడానికి నేషనల్ హైవే 275 మీదుగా వెళ్ళాలి. బట్ నాకు ఈ రోడ్ని చూస్తుంటే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. సో ఎందుకు అని డౌట్ వచ్చి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూశాను. ఎందుకంటే ఈ రోడ్ బెంగళూరు వరకు వెళ్తుందా లేకపోతే మధ్యలో ఎక్కడన్నా స్టాప్ అవుతుందా అని. సో అప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇది నేషనల్ హైవే 275 బెంగళూరు వరకు ఉంది. బట్ ఏంటంటే బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ వే అని ఉందన్నమాట. ఈ ఎక్స్ప్రెస్ వేని March 12, 2023 రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేశారు. బెంగళూరు వెళ్తుండగా నాకు మధ్యలో మళ్ళీ ఒక డౌట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే నేషనల్ హైవే అంటే ఏంటి, ఎక్స్ప్రెస్ వే అంటే ఏంటి, లేకపోతే ఇవి రెండు ఒకటేనా అనే డౌట్ అయితే వచ్చింది. నేషనల్ హైవేస్ అయితే మామూలుగా మనం వింటూనే ఉన్నాము. ఈ ఎక్స్ప్రెస్ వేస్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాం కదా. అంటే ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ వే, ఈ పేర్లు అనేవి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాము. సో వీటిని బట్టి చూస్తే నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. నేషనల్ హైవే డిఫరెంట్, అలాగే ఎక్స్ప్రెస్ వేస్ డిఫరెంట్ అనమాట. ఇన్ని రోజులు నేను ఓన్లీ నేషనల్ హైవేసే ఉంటాయని అనుకున్నాను. ఎక్స్ప్రెస్ వేస్ విన్నాను, బట్ ఇవి రెండు ఒకే అనే లెక్కలో ఉన్నాయన్నమాట. సో నాకైతే ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఇవి రెండు వేరు. బట్ ఈ రెండు వేరు కదా, మరి వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, తేడా ఏంటి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను అనమాట. సో మనం ఎప్పటికూ రొటీన్గా టెంపుల్స్ అవివే వీడియోస్ చేస్తున్నాం కదా. సో మైసూర్ నుంచి బెంగళూరు వెళ్తుండగా మనకు ఈ ఎక్స్ప్రెస్ వే అనే వచ్చింది కదా, ఈ టాపిక్ కూడా ఉంది కదా, దీని గురించి కూడా కొంచెం తెలుసుకొని దాని గురించి కూడా మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ టాపిక్ అయితే తీసుకున్నాను. సో మనం ఎట్లాగో మైసూర్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం కదా, నేనైతే మైసూర్ టు బెంగళూరు ఎక్స్ప్రెస్ వే అని పెట్టాను. బట్ యాక్చువల్గా అయితే ఇది బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ వే అనమాట దీని పేరు. సో మనమైతే ఈ ఎక్స్ప్రెస్ వే గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ వే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 119 కిలోమీటర్స్, అంటే 120 కిలోమీటర్స్ వేసుకోండి. ఇది 6 to 10 లైన్స్ రోడ్ అనమాట. ఇటు 3 లైన్స్ అటు 3 లైన్స్ ఉంటుంది. సర్వీస్ రోడ్ వచ్చేసి మళ్ళీ ఇటు 2 లైన్స్ అటు 2 లైన్స్. సో అందుకే దీన్ని 6 to 10 లైన్స్ అంటారు. నార్మల్గా నేషనల్ హైవేస్ అయితే మనకు 4 లైన్స్ ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇటు 2 లైన్స్ అటు 2 లైన్స్. సో ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 8,000 crores పైనే ఉంటుంది. అలాగే ఈ ఎక్స్ప్రెస్ వేలో 19 లార్జ్ బ్రిడ్జెస్ ఉంటాయి, 44 స్మాల్ బ్రిడ్జెస్ ఉన్నాయి, అలాగే 4 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి, అండ్ 50 అండర్ పాస్లు ఉన్నాయి అనమాట. అలాగే 2 టోల్ గేట్స్ కూడా ఉంటాయి ఈ ఎక్స్ప్రెస్ వే మీద. ఈ ఎక్స్ప్రెస్ వే లేకముందు బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళాలంటే మినిమం 3 hours పైన టైం పట్టేదంట. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ప్రెస్ వేస్ వచ్చాక మనకు ఆ టైం జర్నీ అనేది చాలా వరకు తగ్గిపోయింది. నేషనల్ హైవేస్కి ఎక్స్ప్రెస్ వేస్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూస్తే నేషనల్ హైవే మీద ఏంటంటే మనకు 2 లైన్స్ రోడ్ ఉంటుంది, ఇటు 2 లైన్స్ అటు 2 లైన్స్. అలాగే ఎటైనా ఎంట్రీ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. అలాగే వీటి మీద ఏంటంటే అన్ని వెహికల్స్కి అలా ఉంటుంది. బట్ ఎక్స్ప్రెస్ వేస్లో అలా కాదనమాట. మనకి ఇటు 3 లైన్స్ అటు 3 లైన్స్ రోడ్ ఉంటుంది, అలాగే మధ్యలో ఫెన్సింగ్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి వీలు ఉండదు. ఒకసారి మనం ఎంట్రీ అయ్యామంటే మళ్ళీ నెక్స్ట్ మనకు ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్ ఉంటుందో అక్కడ వరకు కంటిన్యూస్గా వెళ్ళాల్సిందే అనమాట. సో ఎగ్జిట్కి అయితే ఆప్షన్ ఉండదు. అలాగే 2 వీలర్ 3 వీలర్కి అయితే అలో ఉండదు దీని మీద. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే పక్కన ఫెన్సింగ్ ఉండడం వల్ల ఏంటంటే డ్రైవింగ్ అనేది మనము కాన్ఫిడెన్స్గా నడిపించగలుగుతాం అనమాట. సో మనకు అక్కడ నుంచి జంతువులు వస్తున్నాయి, రోడ్ క్రాసింగ్, ఏమైనా వెహికల్స్ రోడ్ క్రాస్ చేస్తుంది, ఈ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. అండ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనము బెటర్ మైలేజ్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు ఇండియాలో ఎవరు 2 వీలర్ కొన్నా 4 వీలర్ కొన్నా ఫస్ట్ ఆలోచించేది బండి మైలేజ్ ఎంత ఇస్తుంది, మనం ఎంత మైలేజ్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది. వెహికల్స్ మంచి మైలేజ్ ఇస్తాయి. అలాగే నేను అనుకుంటున్నంత వరకు ఈ ఎక్స్ప్రెస్ వే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టైమింగ్ తగ్గించాలి, అలాగే యాక్సిడెంట్స్ని కూడా తగ్గించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉందనుకోండి, మనము కంటిన్యూస్గా మంచి స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది. అలాగే ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు సడన్గా వెహికల్స్ వచ్చాయనుకోండి, మనం బండి కంట్రోల్ చేయలేకపోతాం. ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ వేస్ మీద హైవేస్ మీద హెవీ ట్రక్స్ వెళ్తుంటాయి, మినిమం 100 స్పీడ్ తోటి వెళ్తుంటాయి. సో ఆ స్పీడ్లో వెళ్ళే వెహికల్స్ని సడన్ బ్రేకేజ్ కంట్రోల్ చేయాలంటే కాదు. ఈ యాక్సిడెంట్స్ అనేవి మెయిన్గా మనకు రోడ్ క్రాసింగ్ దగ్గరనే జరుగుతుంటాయి, నైట్ టైంలో ఎక్కువ జరుగుతుంటాయి. సో అందుకోసం ఏం చేస్తున్నారంటే ఈ ఎక్స్ప్రెస్ వేస్ మీద రోడ్ క్రాసింగ్ సిస్టమ్ అనేది చాలా వరకు తగ్గించారనమాట. విలేజెస్ దగ్గర కానీ సిటీస్లలో ఏంటంటే సిటీస్లోంచి వెళ్ళకుండా బయట నుంచి బైపాస్ రోడ్ వేస్తున్నారు. దానివల్ల కూడా ఏంటంటే మనకు ఆ సిటీలోంచి వెళ్తే మనకు 20 minutes టైం పడితే బైపాస్ నుంచి వెళ్తే ఒక 5-10 minutesలో వెళ్ళిపోతారనమాట. దానివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అక్కడ కూడా సిటీలో ఎంట్రీ అయ్యాక కూడా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ దేశంలో అయితే ఈ రోడ్డు రవాణా వ్యవస్థ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ దేశం అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో రోడ్లు అనేవి ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పాలి.
అలాగే ఈ రోడ్స్ వేయడం వల్ల ఏంటంటే కంపెనీస్ కూడా ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతాయి అనమాట. సో కంపెనీస్ ఇన్వెస్ట్ చేసినాయంటే అక్కడ ఒక కంపెనీ పడుతుంది, ఆ కంపెనీ వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఉపాధి లభిస్తుంది. అలాగే ఆ కంపెనీలో తయారైన ప్రోడక్ట్స్ని దేశం నలుమూలలా అలాగే ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా రోడ్ వ్యవస్థ మంచిగా ఉంటే తొందరగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ రోడ్స్ వల్ల ఏంటంటే ఇరువైపులా పెట్రోల్ బంకులు, దాబాలు, అలాగే కాఫీ డేస్ వల్ల ఇక్కడ కూడా కొంచెం ఉపాధి దొరికే ఛాన్స్ ఉంటుంది. అలాగే రోడ్డు పక్కన ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుందనే చెప్పాలి. నార్మల్గా సింగిల్ రోడ్ ఉన్న దాని పక్కన ఉన్న ల్యాండ్ వాల్యూయే మనకు అందని రేట్లో ఉంటే, ఒకవేళ నేషనల్ హైవే ఎక్స్ప్రెస్వేస్ పక్కన ఉన్న ల్యాండ్ వాల్యూ ఏ రేట్లో ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది ఆ ఏరియాలో. సో ఆ ప్రాంతం ఏంటంటే తొందరగా అభివృద్ధి చెందుతుంది అనమాట. సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఎక్స్ప్రెస్వేస్ మీద, నేషనల్ హైవేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనమాట. మనకు 2028, 2030 లోపల అన్ని మెట్రో సిటీస్ కలుపుకొని ఈ నేషనల్ హైవేస్ని, ఎక్స్ప్రెస్వేస్ని కంప్లీట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. సో ఈ విధంగా చేస్తే మాత్రం మన దేశం అయితే ఇంకొంచెం ఫాస్ట్గా డెవలప్ అయితే అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మాత్రం కొన్ని మాత్రమే, వీటి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ చెప్పాలంటే వీడియో కూడా సరిపోదు. జస్ట్ నేను మెయిన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను అనమాట ఈ వీడియోలో.